గత టీడీపీ హయాంలో పోలవరం పనులు శరవేగంగా గడిచాయని, అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరాన్ని పట్టించుకోలేదని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు 5 రోజుల్లోనే పోలవరాన్ని సందర్శించి ఈ ప్రాజెక్టుపై తనకు ఉన్న చిత్తశుద్ధిని చాటారని రామానాయుడు తెలిపారు. ప్రత్యేకించి ఏదైతే పోలవరం ప్రాజెక్టు, ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి ఒక్క పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క 13 జిల్లాల నవ్యాంధ్రప్రదేశ్ని మళ్లీ సస్యశ్యామలం చేయాలంటే పోలవరమే దానికి మార్గమనేటువంటి ఆలోచనతో ఆ రోజు 14, 19లో 5 సంవత్సరాలు పోలవరాన్ని ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని ఆయన పరిగెట్టించి 72% పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి మరి మనందరం కూడా చూసినటువంటి స్థితి. మరి దురదృష్టం, ఈవేళ 2019లో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుని మిగిలినటువంటి పనులు చేయడం మాట అటుంచి చేసినటువంటి పనులను కూడా విధ్వంసం చేసి మళ్లీ వెనక్కి 20 సంవత్సరాలు వెనక్కి పోలవరం నెట్టేసినటువంటి పాపం ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. మొన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం క్షేత్ర పర్యటన, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 5 రోజుల్లోనే పోలవరాన్ని సందర్శించారంటే ఆయన ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ అర్థమవుతుంది. ఆయన ఆ పోలవరాన్ని సందర్శించినప్పుడు చాలా క్లియర్గా మరి ఆయన చూడడం జరిగింది, మేము కూడా చూడడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి ఆ యొక్క పోలవరం ఏ రకంగా విధ్వంసం అంటే అక్కడ భౌగోళిక పరిస్థితులు కూడా మారిపోయినటువంటి పరిస్థితి, చేసినటువంటి పాపాలను కూడా, అంటే ప్రజలు ఘోరంగా బుద్ధి చెప్పినా కూడా చేసినటువంటి తప్పుల్ని సరి చేసుకోకుండా మళ్లీ అబద్దాలని అసత్యాలనే పదే పదే చెప్పాలి అనేటువంటి ఆలోచనతోటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా